గతంలో కోస్తా నాయకులు చేసిన మోసాల్ని మరవద్దు. నేటి మన అవసరాలు నెరవేర్చుకుందామంటూ రాయలసీమ సోషల్ మీడియా, ఇతర ప్రజా సంఘాలు పోరుకు నడుం బిగించాయి. రాయలసీమలో అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. జూలై 1న అనంతపురం జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతృత్వంలో నిరాహార దీక్ష ద్వారా తమ డిమాండ్ను మరోసారి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. శ్రీబాగ్ ఒప్పందం మొదలు నేటిదాకా జరుగుతున్న అన్యాయాలపై విద్యార్థి లోకం, మేధావులు గళం విప్పుతున్నారు. ఆనాడు విశ్వవిద్యాలయం అనంతపురంలో కాకుండా వాల్టేరులో పెట్టిన సందర్భాన్ని, అనంతకు కనీసం పీజీ కేంద్రాన్ని కూడా దక్కకుండా చేసిన కుట్రలను గుర్తు చేసుకుంటూనే భవిష్యత్ పోరుకు సిద్ధమయ్యారు. ఇకపై కూడా ఈ వివక్ష కొనసాగించబోమని యువత దీక్ష పూనింది. 2014 విభజన చట్టం హామీలను అమలు చేయడంలో రాయలసీమకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తోంది. వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీ కథ కంచికి చేర్చిన ప్రభుత్వాల విధానాలపై యువత మండిపడుతోంది. కడప ఉక్కు కర్మాగారం, హంద్రీనివ, గాలేరు నగరి, గుంతకల్లు రైల్వే జోన్, మున్నవరం వంటి వాటిని పట్టించుకుని వైనాన్ని ఎత్తి చూపిస్తున్నారు. పాలకులను పదే పదే ప్రశ్నిస్తున్నారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 12 కేంద్రీయ విద్యా సంస్థల్లో 3ని రాయలసీమకు కేటాయించిన వాటిని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మిగిలిన 8 సంస్థలను పూర్తి చేశారు. కోస్తా ప్రాంతానికి మేలు చేసి రాయలసీమ విద్యార్థులను నిలువున మోసగించారు. ఎయిమ్స్ను మొదట సీమకు అని చెప్పి అమరావతికి తరలించారు. తిరుపతిలో అన్ని సౌకర్యాలు ఉన్న అగ్రికల్చర్ కళాశాల ఉండగా దాన్ని కాదని రాజధాని సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక మిగిలిన కేంద్రీయ విశ్వవిద్యాలయంను అనంతకు ప్రకటించి ఏళ్లు గడుస్తున్న నిర్మాణం ప్రారంభం కాకపోగా అది కూడా అమరావతికి తరలిస్తారన్న అనుమానం కలుగుతోంది. గతంలో కర్నూలుకు నీట్టని చెప్పి ఆచరణలో దాన్ని తాడేపల్లిగూడెంకు తరలించారు. అదేవిధంగా సీఎం అసెంబ్లీ సాక్షిగా ఏమిను అనంతకు అని చెప్పి దాన్ని కూడా అమరావతికి తరలించారు. నేడు కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురంకని చెప్పి కాలం వెళ్లిబూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ వాడైన ఆయన దృష్టంతా అమరావతిపైనే. తాను అభివృద్ధి చేయకపోయినా విభజన చట్టం ప్రకారం వచ్చిన సంస్థలను కూడా రాయలసీమకు దక్కకుండా ద్రోహం చేస్తున్నారని బాబుపై రాయలసీమ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హామీ ఇచ్చిన ఎయిమ్స్, నీట్, వ్యవసాయ విశ్వవిద్యాలయంను కోల్పోయామని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అనంతకు ప్రకటించిన కేంద్రీయ విశ్వవిద్యాలయం తక్షణం అమల్లోకి వచ్చే వరకు పోరాటం చేయాలని అడుగులు ముందుకేస్తున్నారు. జూలై 1 శనివారం జరగబోయే అనంత నిరసన దీక్ష ద్వారా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.